హలో అండి, నమస్తే. ఇది వచ్చేసి గాంధీ జయంతి రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు అయితే మా ఆయనకి మా లక్కీకి ఇద్దరికి హాలిడేనే. ఇంకా ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా. ఆ రోజు టిఫిన్ అయితే పెసరెట్టు ఇంకా టమాటా చట్నీ చేసుకుందామని ఆ రెండు చేసుకుంటున్నామన్నమాట. ఇంకా టమాటా చట్నీ అయితే మా ఆయన చేస్తున్నాడు. ముందైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల దాకా నూనె వేసేసుకొని అందులో 5-6 ఎండుమిర్చి, ఇంకా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇంకా 5-6 వెల్లుల్లి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక అందులో ఉన్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఆ ఎండుమిర్చిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువసేపు వేయించుకున్నామంటే అవి మాడిపోతాయి కదా. తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. ఇక్కడ మేమైతే 5-6 దాకా టమాటాలు తీసుకున్నాము. తర్వాత అందులోనే ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని దానిపైన ఒక మూతను పెట్టేసుకోవాలండి. టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. అది ఒక 5-6 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేయాలండి. మీకు ఇందులో కావాలంటే కొంచెం చింతపండునైనా వేసుకోవచ్చు. అది చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో తగినంత ఉప్పును వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీనికి కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు అని ఇక్కడైతే నేనేం పెట్టడం లేదు. ఏమంటే ఆల్రెడీ ఇవన్నీ ఫ్రై చేసినట్టువే కదా, మళ్ళీ పోపు ఏం అవసరం లేదన్నట్లు ఏం పెట్టడం లేదు. ఈ చట్నీని అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి. ఏమంటే అన్నంలో కలుపుకొని తినాలంటే కొంచెం పోపు పెట్టుకున్నారంటే బాగుంటుంది. దోశలకు కాబట్టి పెసరెట్లకు కాబట్టి అంత అవసరం లేదనమాట. అందులో కొంచెం నీళ్ళని వేసి అందులో బాగా షేక్ చేసి మళ్ళీ కలుపుతున్నాను. ఇది గట్టిగా ఉంటే బాగుంటుంది కదా చట్నీ, నీళ్ళగా ఉంటేనే బాగుంటుంది కొంచెము. టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. కానీ కొంచెం కారం ఉంటుంది. మీకు కారం తక్కువ కావాలనుకుంటే ఎండుమిర్చి కొంచెం తక్కువ వేసుకున్నారంటే సరిపోతుంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. పెసరెట్టు కోసం అయితే నేను ముందు రోజు రాత్రే 2 గ్లాసుల పెసులకి 2 స్పూన్లమైన బియ్యం వేసి నానబెట్టినాను. పొద్దున్న లేస్తూనే అవి మిక్సీ పట్టేసామన్నమాట. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసి బాగా కలపాలి. అది అలా 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత అది కొంచెం గట్టిగా ఉంది కదా పిండి, అందులో కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ బాగా కలుపుకుంటే సరిపోతుందండి. అంతే, పెసరెట్టు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని పెసరెట్టు అయితే వేసేసుకోవడమే అండి. పెసరెట్టు పిండిలో 2 స్పూన్లమైన బియ్యం ఎందుకు వేసానంటే కొంచెం క్రిస్పీ కోసం అండి. అలా బియ్యం వేసుకోవడం వల్ల దోశ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది. మామూలుగా అయితే పెసరెట్టుకి కాంబినేషన్గా అల్లం చట్నీ చేసుకుంటూ ఉంటారు చాలామంది. కానీ టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్కి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అంటే పెసరెట్టుకి ఒకటే కాదు, దోశలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారా, పెసరెట్టు అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి మా లక్కీ కోసం అండి పెసరెట్టు, అందుకు కొంచెం చట్నీ తక్కువ వేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, మా లక్కీ తినమంటే టీవీ చూస్తూ ఉన్నాడా. వాడికి పెసరట్టు అంత నచ్చదనమాట. అంటే మామూలు దోశలు అట్లాంటి బాగానే తింటాడు, పెసరట్టు కొంచెం కష్టం అన్నమాట. అందుకు తినిపిస్తుంటే దూరం దూరం వెళ్తున్నాడు ఇక్కడ. ఇంకా ఆ రోజు హాలిడే కదా, తలస్నానం చేపిద్దాంలే అని చెప్పి తలకైతే ఫుల్ ఆయిల్ పెట్టేశాము. మామూలుగా అయితే స్కూల్ ఉన్నప్పుడే ఆయిల్ పెట్టేసి తలస్నానం చేపిద్దామంటే కొంచెం లేట్ అవుతుందన్నమాట. అంటే తలకు ఆయిల్ పెట్టేసి తలస్నానం చేపియాలంటే వెంటనే అది తలకు ఆయిల్ పెట్టినట్లే ఉండదు కదా. అందుకే ఇలా హాలిడే ఉన్నప్పుడైతే తలకు ఆయిల్ పెట్టినా కూడా కొంచెం లేట్ అయినా తలస్నానం చేపించచ్చు కదా అని ఇలా ప్లాన్ చేసుకుంటాము. ఇంకా మా ఆయనకు కూడా వెయిట్ చేశాను పెసరెట్టు అయితే. ఇంకా నేను కూడా వేసుకొని వచ్చి కూర్చొని తింటున్నాను. ముందైతే కొంచెం కారం అనిపించింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. నాకు మామూలుగా అంటే పెసరెట్టు అంత నచ్చదనమాట, అంత ఇష్టం ఉండేది కాదు. కానీ పోను అలవాటు చేసుకుంటూ వచ్చాను. అంటే పెసరెట్టు తింటానండి, బాగానే తింటాను. కానీ పెసలు నానబెడతాం కదా, పెసలు నానబెట్టాక మిక్సీకి వేసేటప్పుడు మాత్రము కొంచెం తిప్పినట్లు అవుతుందండి. తిప్పినట్లు అంటే కొంచెం వామిటింగ్ వచ్చినట్లు అవుతుంది. ఏమంటే ఆ స్మెల్ కొంచెం నాకు పడదనమాట. ఈ పెసలు ఒకటే కాదు, స్ప్రౌట్స్ అంటారు కదా, మొలకెత్తిన అంటే అలసందలని ఇట్లాంటివి చాలా వరకు నాకు ఆ స్మెల్ పడవన్నమాట. అందుకు కొంచెం దూరంగా ఉంటూ ఉంటాను నేనైతే. ఇంకా తర్వాత నేను కూడా తినేసాను. తర్వాత మా ఆయన కాఫీ కలిపిద్దామని కాఫీ కలుపుతున్నాను. మామూలుగా అయితే మా ఆయన కాఫీ కలిపించేటప్పుడు నేను కూడా పాలు కలుపుకొని తాగుతూ ఉంటాను కదా. ఇంకా ఆ రోజేమో నాకు తాగాలనిపించలేదన్నమాట, అందుకే నేను కలుపుకోలేదు.
మా ఆయనకైతే కాఫీ ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ మా లక్కీ చూడండి తింటూనే ఉన్నాడు ఆ పెసరట్టుని. మామూలుగా అయితే వాడికి నచ్చిన టిఫిన్ అనుకోండి చాలా ఫాస్ట్గా తినేస్తాడు. వాడికి నచ్చకుంటే ఇలా స్లోగా తింటూ ఉంటాడనమాట. ఈసారి మేమైతే సరుకులన్నీ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము. ఏమంటే ఆఫర్ ఉండింది, అంటే దసరా ఆఫర్ ఉండిందనమాట. మామూలుగా అయితే మేము మా ఇంటి పక్కనే సూపర్ మార్కెట్ ఉంది కదా, అక్కడ తెచ్చుకుంటూ ఉంటాము. సరే ఈసారి ఆఫర్ ఉంది కదా అన్నట్లు ఈసారి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము. మనం ఏ వస్తువైనా కొనాలంటే డబ్బులు చూసుకోవాల్సిందే కదా, ఎక్కడ తక్కువ పడితే అక్కడ తీసుకుంటూ ఉంటాం ఎవరైనా సరే, అది డబ్బుల విషయంలో. అందుకే ఈసారి ఫ్లిప్కార్ట్లో చాలా వరకు ఆఫర్ ఉండిందండి. సరుకులు ఒకటే కాదు కొన్ని వస్తువులు కూడా ఆఫర్ ఉండిందనమాట. అందుకే ఈసారి మేమైతే అన్ని ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాము. అంటే సరుకులు ఒకటే కాదు కొన్ని బాక్సులు కూడా పెట్టుకున్నాయి, చూపిస్తాను మీకు. ఇక్కడైతే మా ఆయన చెక్ చేసుకుంటూ ఉన్నాడు, అన్నీ వచ్చాయా లేదా అని చూసుకుంటూ ఉన్నాడు సరుకులన్నీ. అసలు ఈసారి అయితే చాలా మేలండి ఫ్లిప్కార్ట్లో. ఒక్కొక్క ఐటమ్ మీద హాఫ్ రేట్కి వచ్చేసాయి అనమాట. అందుకే చాలా మేలు అని చెప్తున్నాను. ఇప్పుడు లిక్విడ్ డిష్ వాష్ జెల్ అనేది ఉంది కదా, అదైతే హాఫ్ రేట్కి వచ్చేసింది అనమాట. అదొకటే కాదు కొన్ని ఐటమ్స్ అయితే హాఫ్ రేట్కి వచ్చేసాయి. కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, అది నువ్వుల నూనె, దోశకి దానికి బాగుంటది నువ్వుల నూనెతో. నువ్వు ట్రై చేయి తీయడానికి. అదేదో తక్కువ రేట్ ఆఫర్ ఉన్నింది. బోకులు తోమేదానికి ఇంత పెద్దది. అవును 126 రూపీస్. అది అది 94 రూపాయల బాటిల్ దీపం నూనె ఆఫర్ ఉండింది. 94 అది 94 రూపాయలు. అది అగరబత్తీలు 30 రూపాయల ప్యాకెట్. అది అది 30 రూపాయలు ఒక్కోటి. 100 ఉంటాయి ఒక్కొక్క దాంట్లో, అందుకే 2 పెట్టినా. ఆ డబ్బాలు 48 రూపాయలు, ఆ చిన్న అయ్యి 3 వచ్చి 48. అప్పటి నుంచి లక్కీగా అదే సఫర్ అయింది డబ్బాలు తీలాక. డబ్బాలు 3 వచ్చి టైట్ ఉంది బాగా. తప్పర్ మైక్రో ఇదే కొనుక్కున్నట్టు. 40 రూపాయలు అవి 3 వచ్చి. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అంజీరు, బాదాం ఏడ పోయిందే. బాదం కూడా పెట్టినావా? అంజీరు, లైన్ డేట్స్ ఉన్నాయి. బాదం ఉన్నాయి, అంజీరు. ఇది ఎంత ఇది చూపి. లిక్విడ్ బాత్రూమ్ ఒకటే 54 రూపాయలు. అది 54 రూపాయలు. అది అదంటే తీసియమ్మా, అది తీసి మూత తీసి పెట్టేసాయి. బుల్లు ఉన్నాయి బుడ్డు బుడ్డు డబ్బాలు. అదే కదా అర్థం కాని విషయం, నాకైతే తెలీదు. దీంట్లో పెద్దవి ఉన్నాయి. అయ్యి చూపించే దాంట్లో చూడు, చూసేదానికి ఎంత పెద్దగా కనబడుతున్నాయో. దీంట్లో చూసేదానికి చూడు ఎట్లున్నాయో. బిల్డింగ్ కట్టుకున్నాడండి సంతోష్.
41 రూపాయి అవి 4 డబ్బాలు 5 డబ్బాలు అవి 41 రూపాయి. అవి 36 రూపాయలు. అవి 36 రూపాయలు. దాంట్లో పెట్టాడు. అదంతేలే. కత్తిలు ఎందుకు ఓపెన్ చేయాలి నీకు? 250. $220 అది 220. 5 దేనికి తీ కత్తి కోసుకుంటది చెయ్యి. చూపిద్దాం. ఇది అల్లి లీక్ అయింది, లక్కి చెయ్యి గొప్ప గొప్ప అయింది, కొంచెం చెయ్యి కడుక్కోవాలి. అది ఎంత? 60 రూపాయలు 2. లైటరు ముందు వెలుగుతుందో చూడది. ఏ కత్తి ఉందాడా? లైటర్ అనిపించేవాడు. అవును. సీట్స్ అంత ఆఫర్లు ఏం లేవులే, మామూలు రేట్లు అవి. ఆల్ అవుట్ ఆఫర్లు వచ్చినాయి. 2 వచ్చి 115 రూపాయలు. మళ్ళా కేజీ ఇడ్లీ రవ్వ 50 రూపాయలు. వద్దు మా గట్టిగా వద్దు. నీ ప్యాడ్స్ 127 రూపాయలు అవి. 127 రూపీస్. దాని మీద 325 అని ఉంది రేట్. ఈ సైడ్ ఉంది. సన్ఫ్లవర్ సీడ్స్ 86 రూపాయలు పడింది. 86 రూపీస్ అవి. అది వస్తే దానికి రాలేడికి. పంప్కిన్ సీడ్స్ 151. 151 రూపీస్. కోకోనట్ ఆయిల్ 199 రూపీస్. సైడ్ లో ఉంటాయి ఆయిల్ ప్యాకెట్ కి రేట్లు. 199 పడింది. ఆఫర్ వచ్చిందిలే బాగా. అంజీరా $150 అది. చూసారు కదండి, ఒక్కొక్క ఐటమ్ మీద దాదాపు 100 రూపీస్ దాకా డిఫరెన్స్ వచ్చింది. కొన్ని ఐటమ్స్ మీద, అంటే కొన్నిటికి రాలేదు, కొన్ని ఐటమ్స్ మీద వచ్చింది అనమాట. అంటే సరుకుల మీద అయితే ఒక 20 రూపీస్ అలా డిఫరెన్స్ వచ్చింది. కొన్ని బాక్సెస్ అయితే చాలా వరకు డిఫరెన్స్ వచ్చింది. అంటే ప్యాడ్స్ అని
ఇంకా చెప్పాను కదా లిక్విడ్ జెల్, బాత్రూమ్ కడిగే లిక్విడ్, ఇంకా చాలా వరకు డిఫరెన్స్ వచ్చాయన్నమాట. అమౌంట్ అయితే చాలా వరకు తగ్గింది మాకైతే రేట్స్ అవి దాంట్ల మీద. ఇంకా ఇక్కడైతే మా లక్కీకి స్నానం చేయించేసాను, సరుకులన్నీ సర్దేశాను. ఇంకా తర్వాత అయితే మా లక్కీతో పాటు నేను కూడా డ్రాయింగ్ వేయాలంట. ఇంకా నేను ఒక పక్క వంట చేసుకుంటూ ఉంటే మా లక్కీతో పాటు కలరింగ్ వేయాలని లాక్కొని వచ్చేసాడు. ఓ పక్క వంట చేసుకుంటూ ఓ పక్క కలరింగ్ వేసుకుంటూ ఉన్నాము. ఇంకో సుగం అయితే నేను చేశాను, సుగం అయితే మా ఆయన చేశాడు. ఈ కలర్ రైస్ అయితే నేను చేశాను. ఇంకా ఈ ఆలు కర్రీ అయితే మా ఆయన చేశాడు అనమాట. ఇంకా ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి కలర్ రైస్, ఆలు కర్రీ, ఇంకా శనగబెడల వడలండి. పండగ వస్తేనే స్పెషల్స్ చేసుకోవాలని ఏం లేదు కదండి, మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవాలంతే. ఇంకా ఆ రోజు హాలిడే, అందరం ఇంట్లోనే ఉన్నామన్నట్లు ఇంకా తలా ఒక వంట చేసుకొని స్పెషల్ చేసుకొని తింటున్నాము. ఇంకా మా లక్కీకి కూడా ప్లేట్లో పెట్టామన్నమాట తినమని చెప్పి. వాడు తినమని చెప్తే తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాడా, ఇంకా సరేలే అని చెప్పి ముందైతే మేము తినేసిన తర్వాత వాడికి తినిపిద్దాంలే అన్నట్లు ముందు మేము తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేయండి ఆ రోజు. కలర్ రైస్ చాలా బాగుంది, ఆలు కర్రీ బాగుంది, వడలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అన్నమాట. మామూలుగా అయితే దాన్ని పలావ్ అంటారు కదా, మా సైడ్ అయితే కలర్ రైస్ అంటాము, ఇంకా తిరువాత అన్నం అంటాము, అలా పిలుస్తూ ఉంటాం మేమైతే. మామూలుగా ఇలా పలావ్ చేసుకున్నప్పుడు కొంచెం వేడిగా ఉంటే తింటేనే బాగుంటుంది కదా, కొంచెం చల్లగా పోయింది అనుకోని టేస్ట్ ఉండదు, నాకు అంత నచ్చదు అనమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆ టేస్ట్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. ఇంకా లంచ్ అయితే తినేసామండి. ఇది వచ్చేసి సాయంకాలము 6:37 ఆ మధ్యలో అనమాట. ఇక్కడ గుడి చూస్తున్నారు, అమ్మవారి గుడి అయితే బాగా డెకరేట్ చేసి పెట్టారు, దసరా స్టార్ట్ అయిందని. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.